నెట్వర్క్. తెల్ల వెంట్రుకల ప్రాబ్లమ్ ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్‌ని బట్టి పెద్దవాళ్ళకి మాత్రం వచ్చేదండి. ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చూస్తా ఉన్నాం వైట్ హెయిర్. సో, ఈ వైట్ హెయిర్ గురించి ఆహ్, బ్లాక్ హెయిర్ అంటే వైట్ హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ చేస్తే ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? మన గ్రే హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఒకప్పుడు ఏజింగ్‌ని బట్టి మనకు గ్రే హెయిర్ వచ్చేది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వస్తుంది. సార్ రీజన్ ఏంటి సార్ ఇది? అంటే చాలామందికి ఇప్పుడు మీరన్నట్టే చిన్నప్పటి నుంచి రావడం వల్ల వాళ్ళకి కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ అంటే కొంతమంది తెలియక నార్మల్గా మన బాడీకి యూజ్ చేసే సోప్ను కూడా యాక్చువల్లీ షాంపూ లాగా వాడేస్తుంటారు. సో అలా కూడా చాలా అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, గ్రే హెయిర్లోకి టర్న్ అయిపోతుంది. అండ్ ఈవెన్ కెమికల్ ఎక్స్పోజర్ ఏదైనా జరిగినప్పుడు కూడా మనకి పొల్యూటెంట్స్, కెమికల్స్ వాటి వల్ల కూడా అవుతుంది. ఈవెన్ స్ట్రెస్ ఉంటే కూడా మెయిన్ కాజ్ స్ట్రెస్ ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా మన బ్లాక్ హెయిర్ అనేది గ్రే వచ్చేస్తుంది. సో మన బాడీలో ఉండే ఈ మెలానిన్ పిగ్మెంటేషన్ అనేది లెస్ అయి ఉన్నా కూడా మనకి ఇలాంటి గ్రే హెయిర్ అది కూడా చూడొచ్చు. సో బేసికలీ మనకి గ్రే హెయిర్ ఆర్ వైట్ హెయిర్ ఏదైతే ఉందో మనం మళ్ళీ దాన్ని మనం ఇన్స్టెంట్గా బ్లాక్గా చేసుకోవడానికంటే ఇప్పుడు అందరూ డైస్ వాడేస్తున్నారు. బట్ డైస్ కూడా కెమికల్ కదా, ఆ కెమికల్ కూడా మనకి ఖచ్చితంగా బ్యాడ్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ న్యాచురల్గా మన బ్లాక్ హెయిర్ని మళ్ళీ తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇది ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ ఇన్స్టెంట్గా మీకు డైలాగా పనిచేసేసి అప్పటికప్పుడే వేసుకోగానే బ్లాక్ అయిపోదు. కానీ ఇది వాడుతూ ఉంటే మన మన గ్రే హెయిర్ ఏదైతే ఉందో దాంట్లోకి అంటే ఆ హెయిర్ రూట్స్లోకి న్యూట్రిషన్ అందుతూ మనకి న్యాచురల్గా వచ్చే హెయిర్ ఫాలికల్ అనేది బ్లాక్గా అవ్వడానికి యూజ్ అవుతుంది. మన మెలానిన్ పిగ్మెంటేషన్ అది కూడా మనకి ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ గ్రే హెయిర్కి అయినా కానీ హెయిర్ ఫాల్ గురించి అయినా కానీ ఏదైనా కానీ ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే బయట నుంచి పైపోత మాత్రమే అంటే అదొక్క దాంతోనే సాధ్యం కాదు. నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే న్యూట్రిషన్ ఇంటేక్ కన్జ్యూమ్ చేసే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేయొచ్చు అనంటే మీరు ఇందులో బాగా యూజ్ అయ్యేది ఉసిరి. అంటే లైక్ మీరు ఉసిరికాయలు తినొచ్చు, లేదు అని అంటే ఉసిరి పొడి దొరుకుతుంది, లేదంటే మనకి సిరప్ లాగా ఆమ్లా రస్ ఉసిరి జ్యూస్ దొరుకుతుంది, దాన్ని తీసుకోవచ్చు. ఒక హాఫ్ చెంచా తీసుకోవచ్చు. దానికి కొంచెం తేనె మిక్స్ చేసి, అంటే తేనె జుత్తుకి రాయకూడదు బట్ మనం తాగడానికి తీసుకోవచ్చు అనమాట. ఉసిరి పొడి ఆర్ లైక్ ఉసిరి రస్, ఆమ్లా రస్, అలానే కొంచెం 1 స్పూన్ ఆఫ్ హనీ తేనె, తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు లేదా 1/4 స్పూన్ ఆఫ్ పసుపు తీసుకొని మిక్స్ చేసి పరగడుపున ఒక 30 మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్కి ఒక 30 నిమిషాల ముందు, సాయంత్రం ఖాళీ కడుపులో ఉన్నప్పుడు అంటే డిన్నర్కి ఒక 30 మినిట్స్ ఆర్ లైక్ 1 అవర్ ముందు మీరు 2 పూట్ల తీసుకోవడం వల్ల మీకు ఈ గ్రే హెయిర్ నుంచి అంటే బ్లాక్ హెయిర్గా రావడానికి, హెయిర్ అసలు చక్కగా రీగ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో వచ్చే హెయిర్ అనేది మనకి చక్కగా బ్లాక్గా వస్తుంది అనమాట. సో 2 విధాలుగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెయ్యి అనేది అంటే నస్య అంటాం ఆయుర్వేదిక్ సైడ్లో. సో ముక్కులో 2 డ్రాప్స్ నెయ్యి, ఆవు నెయ్యి కానీ మంచి నెయ్యి ఏదైనా దొరికితే కనుక నాస్ట్రిల్స్లో అంటే ఈచ్ ముక్కులో ఇటు సైడ్ ఒక 2 చుక్కలు, ఇటు సైడ్ ఒక 2 చుక్కలు నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటే కనుక మనకి ఈ సెంట్రల్ బ్రెయిన్కి కనెక్షన్ ఉన్న నర్వ్స్ అనేవి కూడా మనకి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓవరాల్ బాడీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ మీకు హెయిర్ ఈ గ్రే హెయిర్ అది కూడా లేకంటే బ్లాక్ టర్న్ అవ్వడానికి, హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా బాగా చక్కగా హెల్ప్ అవుతుంది. అది చేసుకోవచ్చు. ఇకపోతే మనం దీన్ని అంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్కి వస్తే ఉసిరి చూర్ణం, ఉసిరి వాడుకోవచ్చు. అండ్ వేపాకు చాలా బాగా మనం ఎలర్జీస్కి వాటికి ఇమ్యూనిటీకి కూడా యూజ్ చేస్తాం. అండ్ అలానే వేపాకు, మందారం పువ్వులు, అండ్ ఈవెన్ మనం మందారం పువ్వులను కూడా దాంతో కూడా మనం అంటే హెయిర్ కోకోనట్ ఆయిల్ కలిపి మనం అప్లై చేసుకున్న హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అని మీరు వినే ఉంటారు. సో అది యూజ్ అవుతుంది. అలానే ఇది గ్రే హెయిర్ కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ నీలి ఆకు చూర్ణం, నీలి ఆకు, ఇండిగో, సో నీలి ఆకు. సో ఈ 4ని కలిపి మీరు దీనికి కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసి హెయిర్ ప్యాక్లా వేసుకొని, అంటే హనీ దీనికి కలపొద్దు, సో దీనికి హెయిర్ ప్యాక్లా వేసుకొని
ఆర్ లైక్ అంటే పెరుగు పడిన వాళ్ళు పెరుగు యూస్ చేసుకోవచ్చు, లేదా అని అనుకుంటే ఒకవేళ ఎలర్జీ ఉంది పెరుగుతో కొంతమందికి ఉంటుంది, ఒకళ్ళు ఉంది అనుకుంటే హాట్ వాటర్ అలా మిక్స్ చేసుకొని, మరి హాట్ కాదు కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్, హాట్ వాటర్ కూడా మనకి మంచిది కాదు. హెయిర్ అనేది ఫిజీగా అయిపోవడం, డ్రైగా అయిపోవడం, స్కాల్ప్ డ్రైగా అయిపోవడం, మళ్ళీ దాని నుంచి డాండ్రఫ్ అని తర్వాత హెయిర్ ఫాల్ అని వచ్చే అవకాశం ఉంది. సో మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో కలిపి హెయిర్ ప్యాక్ కింద వేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా ఈ 4 ఐటమ్సే కాకుండా ఇంకో దీనికి ఒక ఆల్మోస్ట్ ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉంది. దాంతో 9 ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ నేరేడు ఆకుల చూర్ణం, బీట్రూట్ చూర్ణం, తర్వాత బ్రింగ్ రాస్, ఇలాంటివన్నీ ఒక ఆల్మోస్ట్ ఒక 13 ఇంగ్రీడియంట్స్, మారేడు ఆకు చూర్ణం కానీ ఇలాంటివన్నీ మిక్స్ చేసిన ఇన్స్టెంట్ గ్రే హెయిర్ ప్యాక్ కూడా ఉంది. ఐ మీన్ గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ అవడానికి ఇన్స్టెంట్ ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లైక్ మీరు అట్లీస్ట్ వీక్కి ఒకసారైనా ఆ గ్రే హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక 20 to 30 minutes ఉంచుకొని తర్వాత న్యాచురల్ షాంపూస్ ఏదైనా కుంకుడుకాయ లేదా కుంకుడుకాయ పౌడర్, షీకాయ పౌడర్, రీతా పౌడర్ అంటాం, ఇలాంటి పౌడర్స్ కానీ సో అలాంటి యూస్ చేసి, లేదా కెమికల్ ఫ్రీ షాంపూ కూడా అవైలబుల్ ఉంది యాక్చువల్లీ. సో ఆ షాంపూ అయినా యూస్ చేసుకొని చేసుకోండి. ఈ కెమికల్ ఉన్న షాంపూస్ వాడొద్దు, ఎస్ఎల్ఎస్ అంటాం. ఓకే సార్. సో అలాంటి ఆ కెమికల్ ఎస్ఎల్ఎస్ ఉండేది ఇంకా హెయిర్ ఫాల్కి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట, హెయిర్ ఫాల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అలా ఉండే షాంపూస్ జోలికి మాత్రం పోవద్దు. అంటే ఇంత కేర్ తీసుకున్నారు కదా హెయిర్ గురించి, సో ఆ షాంపూ అయినా మనం న్యాచురల్ దీంట్లోకి వెళ్దాం, లేదా ఏదో బాడీకి రాసే సోప్ రాసేసుకోవడము, లేకపోతే కెమికల్స్ ఉన్న షాంపూ వాడేయడం చెయ్యొద్దు. అది కూడా మన కేర్ తీసుకుంటే మన హెయిర్ని మనం చక్కగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో ఈ ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ ఏదైతే అవైలబుల్ ఉందో అది మీరు వీక్లీ వన్స్ రాసుకొని ఆర్ 2 times ఆర్ 1 time మినిమం రాసుకోవాలి. మీకు లైక్ మంచిగా రిజల్ట్, అంటే మన బ్లాక్ హెయిర్ ఏదైతే ఉందో, మన ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఉందో ఆ కలర్ రావడానికి, అంటే ఇన్స్టెంట్ డైగా కాకుండా మన గ్రే హెయిర్, మన వైట్ హెయిర్నే బ్లాక్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. బట్ అంటే తొందరపడి ఏదో 2 వారాల్లోనే లేకపోతే 3 వారాల్లోనే రిజల్ట్ రావాలి అంటే కుదరని పని. ఓపిక పడితే ఒక 2 months 3 months అలా చేసుకుంటే కనుక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీకు మంచిగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4 months ఆర్ 5 months మనకి న్యాచురల్గా ఇంకా అంటే మన వైట్ హెయిర్ని, గ్రే హెయిర్ని మనం చక్కగా బ్లాక్ చేసుకోవచ్చు ఒక 5 to 6 monthsలో అలా. సో దేనికైనా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో దాన్ని కంటిన్యూగా యూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనం ఓపిక్గా రెగ్యులర్గా వాడుతూ ఉండడం ఇంపార్టెంట్. ఇన్స్టెంట్గా అంటే మీకు ఎప్పుడు లాంగ్ టర్మ్లో రిజల్ట్ కావాలి అని అంటే మనం ఎప్పుడు ఇదే పద్ధతి యూజ్ చేయాలి తప్ప ఇన్స్టెంట్గా మనకి పని అవ్వాలని మాత్రం అనుకోవద్దు. నాకు తెలుసు మీ ఇబ్బంది, అఫ్ కోర్స్ వైట్ హెయిర్ అది మీరు ఇబ్బంది పడుతుంటారు, డై వేసుకోవాల్సింది తప్పట్లేదు అని. బట్ ఇది మీరు యూజ్ చేసుకుంటే కొంచెం ఓపిక పట్టి మీకు లాంగ్ టర్మ్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే సార్. ఇంటేక్ ఉసిరి అండ్ తేనె అండ్ పసుపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇంటేక్ తీసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ప్యాక్ వేసుకుంటే కంపల్సరీ ఒక 2 to 3 monthsలో అయితే గ్రే హెయిర్ మొత్తం వెళ్ళి బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవుతుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.